రేపు దేవుని బిడ్డలారా, చక్కని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మనందరం కూడా ఈరోజు ఈ మాదిరిగా నిలబెట్టినందుకే దేవాది దేవుడికి నిండి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కూడున్న మీ అందరికీ నా నిండు వందనాలు. రేపు దేవుని బిడ్డలారా, మరి నేడు దినాలను దృష్టిలో పెట్టుకుని మనం దేవుణ్ణి బహు బలముగా వెతికే వారిగా ఉండాలనేది నా ఆశ. నేడు దినాల్లో ఏ విధంగా ఉన్నాయంటే పడగొట్టేవే కానీ లేపేవైతే మాత్రము కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పడిపోతే అపహాసించుకునే వారు కానీ అయ్యో పాపం అని సయ్యూతనిచ్చేవారు అయితే మాత్రము లేదు, ఎంత మాత్రము లేదు. నాకున్న సాక్ష్యాలు పెట్టో లేకపోతే నాకున్నటువంటి దేవుని యందు ప్రేమను పెట్టో నేను తెలుసుకున్న విధానాన్ని పెట్టో నేను ఎందుకో ఈ రోజు ఇలా వాడబడుతున్నానంటే కేవలం అది దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే మనుష్యులను నమ్ముట కంటేను రాజులను నమ్ముట కంటేను యెహోవాని ఆశ్రయించేవారు. హల్లెలూయా. అందుకే ఇందాక మనం చదివిన లేఖన వాళ్ళలో ఒక మొదటి మాట ఏంటో చెప్తున్నా, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది, నాకు బలము ధరింప చేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున జాగ్రత్తగా. రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. నేను శివర్ణ మీకు ఈ మాటలు నేను తెలియపరుస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ప్రస్తుత దినాలే కాదు, దేవుడు తన స్వహస్తాలతో చేసిన ఆదాము దగ్గర నుంచి అవ్వమ్మ దగ్గర నుంచి ప్రారంభమైంది మానవ జీవితము. ఎక్కడ దేని వల్ల పడిపోయింది? దురాశ. మనిషి దేవుడును వెతుకుట కంటే మనిషి దగ్గర ఎదుర్కొంటున్నాడు శాంతి సమాధానం కొరకు. ఆ మనుషుడు తన స్వలాభం కొరకు అవతల వ్యక్తి ఏది చెప్తే అది వింటున్నాడు మనిషి. ఆ మనిషి అదే సత్యమేమో, ఆ మార్గమే నీతి కలిగిందేమో అని చెప్పి అపవాదనే వాడికి లోబడిపోయి నిండు జీవితాన్ని ఏం చేసుకున్నాం? నాశనం చేసుకుంటున్నాం. ఈరోజు నేను చెప్పే మాట్లాడే దురాశ వలన కలుగు నాశనం. బైబిల్ క్లోజ్ చేయండి, ఒకరు ఇద్దరు తీయండి. నేను చెప్పినట్టు తీసేవాళ్ళు మాత్రమే. రాసుకున్న వాళ్ళు ఉంటే రాసుకోండి, కానీ బైబిల్ మీద కాదు దృష్టి. నోటు మూరగా నన్ను నిలబెట్టిన నా దేవుడు తెలియపరిచే నా నోటి నుండి వచ్చి ప్రతి మాట విలువైనది అనుకుంటే నువ్వు వింటే బ్రతుకుతావు అంతే. హల్లెలూయా. ఎప్పుడు ఇనియే కదా, రావాలి కాబట్టి వచ్చాను, వినాలి కాబట్టి వింటున్నాను, పోవాలి కాబట్టి పోతున్నాను అనుకుంటే దానివల్ల నీకు వచ్చే లాభమేమీ లేదు, నష్టం మాత్రం తీవ్రంగా ఉంది. ఈరోజు మనకు తెలియకపోవచ్చు. ఈరోజు అనేక మందికి ఈరోజు ఇక్కడ కూర్చుంటే మన మందిరం సరిపోదు మన వాళ్ళు వస్తే, కానీ 12:30 దాకా యాక్చువల్లీ ఆరాధన 12 ముందుకే నేను క్లోజ్ చేసేవాడిని. 12:20 వరకు ఎందుకున్నాను? మీకు పనులు తెలవట్లేదు. శ్రద్ధ లేని వాడు ఏమవుతున్నాడండి? దరిద్రుడు. శ్రద్ధ కలిగిన వాడు ఏమవుతున్నాడండి? ఈశ్వరుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి రాకముందు సమయాన్ని చూడంగానే ఇక్కడికి వచ్చే సమయాన్ని చూస్తాం. ఎందుకంటారు?
ఒక 10 నిమిషాలు లేట్ అయితే మనము ఒక 10 నిమిషాలు దేవుని పాదాలు పెట్టుకుని కన్నీరు కాడుస్తూ అడగలేమా? ఒక 10 నిమిషాలు దేవునితో ప్రాధేయపడలేవా? పెరుగులాడలేవా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు దినాలు అత్యంత భయంకరంగా వాడి వల్లే నేను నాశనం అయిపోయాను, వాడే నన్ను ముంచేశాడు, ఇక దేని మాటలో విన్నాను, ఇదే నన్ను ముంచేసింది. ఇలాగా ఈరోజు లోకంలో దురాశకి వెళ్ళిపోయి ప్రమాదాలు తెచ్చుకున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు. కోట్ల ఆస్తి కూడా అడుక్కునే పొజిషన్ తీసుకొచ్చేస్తుంది. హల్లెలూయా. ఆ రోడ్ అంటే వెళ్ళేటప్పుడు అంటారు, ఎంత బతికేడమ్మా, ఈ రోజు ఎలా వచ్చింది? నువ్వు జాలి పడేదేమీ లేదు. అంత బతికితే తన కూర్చున్న కొమ్మను ఎవరు అనుకోమన్నారు? అంత బతకడానికి గల కారకుడైన వాడిని ఏం చేశాడు? హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కూడా సేమ్ అటువంటిది ఉంది. దేవుడు ఏదేదో తోటను చేసి అందులో అన్నిటితో పాటు ఒకటి కూడా పెట్టాడు. అంత మంచి ఉంటే అసలు నేను చేసిన వాడు నువ్వంటావు, నీ కన్న కొడుకు, నీ కన్న బిడ్డ, నువ్వు కన్న దాని దగ్గర నుండి నువ్వు అనుకున్నట్టుగానే ఉంటున్నాడు. ఈరోజు లోకంలో మంచి అంతుందో దానికి 2 రెట్టింపులు చెడు ఉంది. హల్లెలూయా. లోకంలో ఈరోజు మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. ఎక్కడ తగ్గింపు లేదు. మంచి కంటే చెడే 5 రెట్లు ఎక్కువ ఉంది. ఈరోజు మనుషులమైన మనము బ్యాలెన్స్ తప్పిపోతున్నాం, నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాం. అప్పుడు అన్నాం, ఆ మాట వినకుండా ఉండాల్సిందేమో, అలా నడవకుండా ఉండాల్సిందేమో, అలా చేయకుండా ఉండాల్సిందేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. యేసు ప్రభువు వారు ఏదైనా తోటలో అన్ని ఏర్పాటు చేశాడు. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనం చదివినట్లయితే, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవ వృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఎక్కడి నుంచి మొలిపించాడు? ఏమన్నాడు అక్కడ? మంచి మంచి చెడు రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? నేల నుండి వచ్చాయి. ఎవరు మొలిపించారు? దీని కారకులు ఎవరు? యెహోవా దేవుడు. అక్కడ మంచి ఉంది, చెడు ఉంది. అయితే యెహోవా దేవుడు వాటి మీద అధికారిగా ఆదామును అవ్వమును చేసి, ఇదిగో ఈ తోటలో మీరు ప్రతి ఫలము తినండి, కానీ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఫలము తింటే నువ్వేమన్నాడు? చచ్చెదవు అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? చచ్చెదవు. ఏమైనా వస్తుందని చెప్పాడా? రోగం వస్తుందని చెప్పాడా? లేదు. ఇదిగో నీవు గనుక పలానా ఏరియాలో ఉన్న చెట్టును తాకితే
చెట్టును నువ్వు ఎప్పుడైతే ఆ ఫలం తింటావో తిన్న మరుక్షణం నువ్వు ఏమవుతావు? చచ్చేదవు అన్నాడు. హల్లెలూయా. అర్థమైంది? దేవుడు మనకి జీవమునే పోసాడు, ఆయుష్నే ఇచ్చాడు. కానీ మరణాన్ని మాత్రం, శాపం మాత్రం ఆయన ఇవ్వలేదు. తల్లి జన్మనే ఇస్తుంది మనకి. కానీ తల్లి చెప్తుంది, బాబు పలానా వద్ద తిరగకు, పలానా వద్ద స్నేహం చేయకు, పలానా మాటకి వెనుకో, చెడుకు దూరంగా ఉండు, సినిమాలకు దూరంగా ఉండు అని చెప్తాడు. ఒకవేళ వివాహం అయిందని అనుకో, అమ్మా ఇరుగు పొరుగు దగ్గర జాగ్రత్త, ఇగో అత్తమ్మే మాట చెప్తా మాటిను అని చెప్తారు. ఎక్కడో ఒక తల్లి రెండు తల్లిలు తప్ప కానీ ఆల్మోస్ట్ అందరూ ఈ మాట చెప్తారు. అమ్మ నీ ఇంటిని దాటి బయటికి వెళ్ళకూడదమ్మా, ఏ గుమ్మంలోకి కూర్చోకూడదమ్మా అని చెప్తారు. కానీ తల్లి చేయదు. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనకు కూడా వచ్చిన సమస్య, దేవుడు ఆదామును అవ్వను చేశాడు. కానీ ఆదాము అవ్వకి చెప్పిన మాట ఏంటంటే, ఈ తోటలో ఏదైనా తిను, ఆ చెట్టు మాత్రం పండ మాత్రం. పాడు చేసే వాళ్ళు ఎక్కడ ఉంటారండి? మన పక్కనే ఉంటాడు. పాడు చేసేవాడు ఎక్కడో ఉండడు, మన పక్కనే ఉంటాడు. చూడండి 3వ అధ్యాయం ఆదికాండంలో 4వ వచనం చదవండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడెననియు. వాటిని తినుదినము ఏమవుతున్నాయంట? దేవుడు ఏం చెప్పాడు? చచ్చేదవు అని చెప్పాడు. ఇక్కడ అపవాదులు వాడు ఏం చేస్తున్నాడు? అపవాది ఏం చెప్తున్నాడు ఇక్కడ? సావునే సావు. మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందని దేవునికి తెలియదని స్త్రీతో చెప్పగా, హల్లెలూయా. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమనియు వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు, రమ్యమైనది ఎలా ఉంది? కన్నులకు ఫస్ట్ కన్నులకు అందముగాను వివేకమిచ్చు రమ్యమైనది. హల్లెలూయా. ఇక్కడే నేను మరి పడిపోయాను. సర్పం కపటం వాడు, కొండిగాడు, నాశనం చేసేవాడు పక్కనే ఉన్నాడు. సరిగ్గా ఉన్నారు వాళ్ళిద్దరు. ఎవరు బలహీనలో చూశాడు. బలహీనలు చూసేసరికి పట్టుకున్నాడు. యేసుప్రభువు ఏం చెప్పారంటే, దేవుడు ఏం చెప్పాడు మీకు? ఏం చేశాడంటే అన్నీ చెప్పాడు. కానీ ఇక పలమొట్టు తినొద్దాడా? ఎందుకు తినొద్దాడు తెలుసా? గొప్ప వాళ్ళు అయిపోయినారని. దేవుడి కంటే అయిపోయామా మనం? ఇంకేముంది చదవని ముందుకు. అప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతను కూడా తినెను. నేను ఒకటి వాడమే, నువ్వు కూడా ఇందులో పాలు భాగస్తూ ఉండాలని తన భర్తకి ఏం చేసింది? అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూటను ఆదామును చూసారా? దేవుని బిడ్డ పాపం ఎలా ఉంటుందో తెలుసండి. కన్నులకి ఎలా ఉందంట పాపం. పాపం ఎలా కనబడుతుంది? మంచి మాటలు ఎలా ఉంటాయి? చేదుగా ఉంటాయి. మంచి చెప్తుంటే ఇలా చెవులు మూసుకుని వెళ్ళిపోతా ఉంటాం. చెప్పు అలా కాదు చెప్పారే
బాబు అది కాదమ్మా, సరే చెప్పు. అదే బాబు పక్కడు ఉంటాడు చూసావా, వాడు చెప్తుంటాడు మాటలు, అరచేతిలో పోతాడు, మోసేదాకా చక్కగా లాగంటాడు. ఆ మాటలు లాగా అంతేనా, నిజమేనా? తెలిసిన ఆయన రాత్రికి రాత్రి కోటేశ్వరులు అయిపోతే, రాత్రికి రాత్రి కోటేశ్వరులు అయిపోవాలన్న ఆశ ఎంత గొప్ప ఉందో, ఆ రాత్రికి రాత్రి ఎవరికైనా దొంగగా దొరికితే అంతే నాశనం ఉంటుంది. దురాశ వల్ల ఏం కలుగుతుంది? మరణమే. హల్లెలూయా. ఇక్కడ ఆదాము అవ్వలు చూసుకున్నట్లయితే, ఆదాము అవ్వలు చేసిన పని ఏంటంటే, మొదటగా అవ్వమ్మ అపవాదికి లోబడిపోయింది. అపవాది గారు చెప్పిన మాట ఏంటంటే, ఆ పండు తింటే తెలివైన వాడివి, దేవుడి కంటే గొప్పగా విలువైన వాడు అనేసరికి తినేసి ఆవిడ ఎవరికి ఇచ్చింది? మళ్ళీ ఫలం పక్కనున్న ఆదాంకి ఇచ్చింది. రే దేవుని బిడ్డలారా, ఆ ఫలము, ఆ చెట్టు దేవుడే నేల నుండి సృష్టించాడు. కానీ ఎందుకు సృష్టించాడు అనేది దానికి, ఎందుకు సృష్టించాడు అనే దానికి తన దగ్గర ఇంకా ఉంది, పూర్తిగా లేదు. కానీ పూర్తి కాకుండానే వీరిరువురు ఏం చేశారంటే, దేవునికి విరుద్ధమైన వాటిలో మీరు ఏమయ్యారు? పడిపోయారు. హల్లెలూయా. అపవాది గారు ఏం చేసింది? వీరిని ఎలాగైనా నేను పడగొట్టాను, వీరిని ఎలాగైనా నేను నాశనం చేయాలి, వీరిని ఎందుకని? అపవాది గారు కంటే దేవుని స్వహస్తాలతో చేయబడిన వారు మనము, దేవుని జీవాత్మ అనే జీవాయువులు పొందుకున్న వారు మనము. మనకి ఈ లోకము కంటే పరలోకములో దేవుని నిత్యత్వంలో ఉండే అవకాశం మనకుంది. నిత్యత్వాన్ని సెడగొట్టి శాపగ్రస్తమైనటువంటి రీతిలోనూ మనల్ని పడవేర్చుటకే వాడు పెనేసుకుని తిరుగుతున్నాడు అపవాది గారు. మన కళ్ళకు అందమైన వాటిగా చూపిస్తున్నాడు లోపర్చుకోవడానికి, మన కళ్ళకు ఆశ కల్పిస్తున్నాడు పదవులు, మన కళ్ళకు ధనాన్ని ఆశ చూపిస్తున్నాడు, మన కళ్ళకు అందము వ్యామోహాన్ని ఆశ కలిగేస్తాడు. దేవుని ఈ ఆదాము అవ్వలు చేసిన పని ఏంటంటే, అసలు మేము ఎవరి ద్వారా వచ్చిన లోకానికి? ఆయనే లేకపోతే మేము లేవు కదా, యేసు ప్రభు వారే లేకపోతే, యెహోవా తండ్రే లేకపోతే మేము ఎక్కడున్నాం? ఉందా? మనకి బ్రతుకుందా? ఇంత కూడా ఆలోచించారా? ఆ సర్పం చెప్పింది, అపవాది చెప్పింది, స్త్రీ వినది, స్త్రీ విని తిని పక్కనోడికి పెట్టేసింది. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. స్త్రీలోకి ఏం కలిగింది? దురాశ కలిగింది. ఇప్పుడు చాలా మంది స్త్రీలారా అలాగే ఉన్నారు. అపవాది నిజంగా చెప్తున్నాడు, ప్రతి ఫ్యామిలీలో స్త్రీనే పెట్టుకున్నాడు. ఎందుకంటే స్త్రీ ఎలా ఉంది? బలహీన ఘట్టం. వెంటనే లోబడిపోతారు. చేయకపోతే చేయకు, నేను చేసుకుంటానంటే భర్త చేయాల్సి వస్తున్న తర్వాత బైబిల్లో మొదలు తిన్నది ఆదాము కాదు, అవ్వ. ఈరోజు చాలా మంది లోకంలో పడిపోతున్నారు. నాకు బయట బాధ కలుగుతుంది. ఎంత వాక్యం చెప్తారు, కనీసం ఒక్కరు కూడా ప్రవర్తించలే అనిపిస్తుంది. సర్లే, ఏదో ఒక రోజు ఖచ్చితంగా. ఈరోజు బలహీన ఘట్టములు ఎవరంటే వింటున్న చెల్లెలారా, అక్కలారా, మీకే నేను చెప్తున్నాను,
అలాగే నీ భర్తలో నువ్వు చేసిన తప్పు ఖండించు. అది నీకు ఇష్టం లేకుండా దూరంగా పారిపో, నువ్వు బ్రతుకుతావు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందుకే నేను మీ అందరికీ నేర్పే మాట ఒక్కటే, నేర్పేది బైబిల్ చెప్తుంది. ఎవరైనా నీకు ఏదైనా చెప్తే వెనక నీకు అదే చెప్తున్నాను. ఎవరైనా నీకు ఏదైనా చెప్పినప్పుడు మొదట నువ్వు మోకరించి ప్రార్థించాలి. లేకపోతే మీ అందరికీ ఒక కాపరిగా నేను నాకు తెలియపరచు. అది నిజంగా జరుగుతుందో జరగదంటే నేనేమి కాలబ్రహ్మను కాదు చెప్పడానికి. ప్రార్థన చేద్దాం, ఉపవాసం. హల్లెలూయా. ఈరోజు అవ్వమ్మ ఏం చేసింది? తినేసి తినేసినన్నే నేను తినను తిను. నేను తిన్నాను కాబట్టి నేను నాశనం అయిపోతాను కాబట్టి నువ్వు కూడా అతను తిట్టేదన్నో అతను అసలు ముట్టుకోకూడదు రూల్ ప్రకారం. ఎందుకంటే ఆయన చేత సృష్టికి పేర్లు పెట్టించాడు దేవుడు. హల్లెలూయా. అవ్వమ్మ కంటే ముందు వచ్చాడు ఆదాము ఇక్కడికి, కానీ స్త్రీ కంటే ఏమైపోయాడు? పురుషులారా ఒక్కసారి మిమ్మల్ని పరీక్షించుకోండి. నీ భార్య కలిగిన ఘట్టమైతే నీవు నీ భార్య ఉపవాసం ప్రార్థించు. హల్లెలూయా. తొందరపడుతుందంటే ఆ తొందరపడి విన్న వాక్యాన్ని బట్టి నువ్వు సరిచేయి. అందరి వాటి కొరకు మనం ఎప్పుడు ఆరాటపడకూడదు. ఈరోజు ఆస్తి లేదంటే ఆస్తితో నువ్వు ఏమైపోదువో. అందుకే ఆస్తి లేకుండా దేవుడిని పెట్టాడు. ఏ శ్రమలు ఉంటే నిన్ను దేవుడు విడిచిపెట్టాడా? శ్రమలో కూడా మనతో పాలు భాగస్తులుగా ఉండి మనల్ని విడిపించట్లేదా? హల్లెలూయా. దేవుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మహిమ కలిగిన దేవుడు, మహోన్నతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, మనకి నిరంతరము తోడే ఉన్నాడు. తోడైన దేవుడు ఎన్నడు మనము భార్య చెప్పేసినట్టే తినేసినట్టు ఏమయ్యారు? జ్ఞానోదయం వచ్చింది. దేనికి? లోకంలో పడిపోయాడు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదానికి పూర్తిగా ఈరోజు ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. చిన్న ఆశ కదా అనుకుంటుంది, ఆ చిన్నది సావు దాకా పోతుంది. ఈ లోకానికి దేవుడు మరణాన్ని చూపించలేదు, జీవమే. ఆయన నాసిక రంధ్రాల్లో నరుడిని చేసి నరుడు నాసిక రంధ్రాల్లో ఆయన జీవాయువులు ఊది జీవాత్మగా పిలబడుతున్న ఈ నరుడే తెచ్చుకున్నాడు ఈ లోకానికి మరణాన్ని. దేవుడు ఇవ్వలేదు మరణం. దీనివల్ల దురాశ మాట అయినకపోవటం వల్ల ఒక్క దురాశ మనిషి జీవితానికి కాదు, మానవ జీవితానికి శాపం తెచ్చేసింది. హల్లెలూయా. ఎవరు ఏం చెప్పారు వినకు, వినేటట్టుగా నువ్వు ఉండకు. అలా ఉన్నట్లయితే ఇదిగో ఈ లోకంలో నీకంటే విలువ లేదు, మరణమే. దేవుడు నేను సరి చేసుకోవడానికి ఒక్కొక్క అంశం మీదతో మాట్లాడుతున్నాడు. ఇంకా లోపల ఏమైనా ఉంటే, ఇంకా లోపల ఏమైనా దాగి ఉంటే ఒక్కసారి వాటి కొరకు ప్రార్థించి చూడు. హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తి చెప్పండి, హల్లెలూయా. అపవాదిగాడు ఏసి వెళ్ళిపోయాడు. ఏసి వెళ్ళిపోయినందుకు ఏ పొందుకున్నారు? నిత్యత్వం లేదు వారికి. ఏమొచ్చిందో చూడండి, ఆదికాండము 3వ అధ్యాయంలో 11వ వచనం చదవండి.
అడిగాడు. అందుకు ఆదాము, ఆ. నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఆ స్త్రీయే ఆ. ఆ వృక్ష ఫలములు కొన్ని నాకేయగానే తింటున్నాను. చూసారా? ఇక్కడ ఏం చేశాడు? కలిస్తున్నామని అని చెప్పలేదు. నాకు తోడుగా ఉన్నాడు ఒక స్త్రీని ఇచ్చావు కదా, ఆ స్త్రీ తినమంటే నేను తిన్నాను అంటున్నాడు. ఇప్పుడు ఆ స్త్రీ కనుక ఆ స్త్రీ ఏం చెప్తుంది? ఆ పనికి మాలిన అమ్మవాది కూడా వచ్చి తినమన్నాడు కాబట్టి నేను తిన్నాను. హల్లెలూయా. చూసారా? అపవాది గారు ఎలా ఉన్నాడు? చెడగొట్టడానికే ఉన్నాడు. ఎందుకు? వాడు దేవుడికి విరుద్ధమైన పనులు చేస్తుంది. దేవుడి చేత శపించబడిన వాడు. దేవుడి చేత సర్వలోకమును మోసపుచ్చుతుంటే అక్కడ దేవుడి చేత ఈ లోకానికి పోయబడిన వాడు. ఈ లోకము పుట్టక మునిపే ఈ భూమి మీద పడ్డాడు వాడు. అక్కడి నుంచి హల్లెలూయా. అక్కడి నుంచి పెనుగులాడుతూ చూస్తున్నాడు. ఎలాగైనా దేవుడు ఏ పని చేసినా వాడిని నేను చెడగొట్టాలి. ఏమంటుంది? నిన్ను దిగంబరివని నీకు తెలిపిన వాడెవడో? నువ్వు నీ ఒంటి మీద బట్టలు లేవని నీకు తెలిపిన వాడెవడో? నీకు సిగ్గుగా ఉంది ఎందుకు? ఈ సిగ్గును తెలియపరిచిన వాడు ఎవడో? ఎంత రోషం అడుగుతున్నాడు. ఒక్కసారి మనం పరీక్షించుకోండి. కష్టపడకుండా ఏది వచ్చినా అది మనకి నాశనమే. కష్టపడింది ఏది కూడా మన ఎదురండి అది బహుగా స్థిరపడతాం. సొలొమోను దేవుని ఏమడిగాడు? జ్ఞాన హృదయం అడిగాడు. కానీ దేవుడు సొలొమోనుతో చెప్పిన మాట ఏంటి? నీ వంటి జ్ఞానం కలిగిన వాడు ఇక పైన ఈ భూమి మీద ఎవడను ఉండడు. చూసారా? ఎందుకు అడిగాడు మాట? చిన్నాడు రాజ్య పరిపాలన అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. కనుక ఈ జ్ఞానము ఎవరి ద్వారా వస్తుంది అనుకున్నప్పుడు తన తండ్రిని నిరంతరము 7 మార్లు స్తుతించి 3 మార్లు ప్రార్థించినటువంటి దేవాది దేవుడి వల్ల ఇది సాధ్యమని సొలొమోను గ్రహించి తన ప్రార్థన తన తండ్రిని గమనించి అనుసరించినటువంటి తత్వము ఆ కుమారుడు నేర్చుకుని, ప్రభువా ఇదిగో నేను నా తండ్రి తర్వాత ఈ రాజ్యాన్ని నేను సర్వము నా హక్కులుగా మారి, అయితే ఇప్పుడు కుర్రలు ఎవరైనా సరే అలాంటి అధికారం ఇస్తే ఏం చేస్తారు? దుర్వినియోగం చేసుకుంటారు, పాడు చేసుకుంటారు. కానీ సొలొమోను జ్ఞానిగా పిలువబడడానికి ఏమడిగాడు? నిజానికి ఆదాము దేవుడే చూశాడు. ఆదాము ఇక్కడ దావీదును చూసిన సొలొమోను ఎంత నేర్చుకుంటే, దేవుడి నోటి మాటలతో ఈ సృష్టిని సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఉన్న వాటికి పేర్లు పెట్టించినటువంటి దేవుణ్ణి ఆదాము ఏం చేశాడు? హల్లెలూయా. అసలు సొలొమోను అడిగినందుకు మనం ఎంత సంతోషపడుతున్నామే. ఆదాము ఆ పండు అవ్వము ఇచ్చినప్పుడు ఆ పండు తీసుకోకుండా దేవుడికి జవాబు వరకు ఎదురు చూస్తుంటే ఈ రోజు ఆదాము ఏ స్థితిలో ఉండేవాడా? హల్లెలూయా. ఏ స్థితిలో ఉండేవాడంట? ఆదాము జీవితానికి ఇక్కడ అర్థం ఉందా? ఏమయ్యాడు చూడండి. 14 వచ్చిన చదవండి. నువ్వు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాపుచు నీవు బ్రతుకు దినములన్నీ హల్లెలూయా పాడు చేసినందుకు గాను. మరి పాము ఇంతకు ముందు ఎలాగెళ్ళేదో మనకు తెలియదు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నువ్వు కడుపు మీద పాకుతావు,
మట్టే నువ్వు తింటావు. మరి మనుషులు ఏమన్నాడో చూడండి. మరియు ఆ, నీకును ఆ, స్త్రీకిని ఆ, నీ సంతానమునకును ఆ, ఆమె సంతానమునకును ఆ, వైరము కలుగజేసెదను. వైరము కలగజేసేదను. నిన్ను తల మీద కొట్టును. అది నేను తల మీద కొట్టును. నీవు దాన్ని మడమ మీద కొట్టును అని ఇదిగానండి, మన పాముని శరీరం మీద ఎంత కొట్టిన పాము ఏం చేస్తుంది? చచ్చిపోదు. మొదట మన పెద్దోళ్ళు కానీ మన పిల్లలు కానీ ఏమంటారు? తల కొట్టండి, తల మొదట బాగా చిన్న కొట్టండి అంటారు. పాము సహజంగా 100కి 99 మందిని ఎక్కడ గెలుతుంది? మడం మీద గెలుతుంది. ఈ పొజిషన్ దాటి పైకి రాదు. వస్తుంది అంటారా? కొడుకుంటే తప్ప. హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరు చేపించబడ్డారు. మరొకటి, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భ వేదన నేను మిక్కిలి హెచ్చించదను. వేదనతో నువ్వు నీ భర్త ఎడల నీకు వాంఛ కలిగిన అతను నిన్ను ఏలునని చెప్పాను. చూసారా, ఈరోజు పిల్లలు ఒక తల్లి గర్భం మోస్తే ఆ గర్భము డెలివరీకి ప్రతి స్త్రీ, నా తల్లే కాదు ప్రతి సహోదరి ఒక బిడ్డకి జన్మడం అంటే ఒక జన్మనిస్తూ ఆ తల్లి మరణించి మరొక జన్మ పొందుకోవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదేంటో తెలుసా? శాపగ్రస్తం. ఇది శాపగ్రస్తం. ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మాట వినని ద్వారా వచ్చింది. ఎందుకు వచ్చింది? దురాశ. అక్కడ ఏదో ఉంది, అదే తెలుసుకోవాలి. ఆత్మత. క్రీస్తుడా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. దురాశ అనేది నీలోకి రానేక. దురాశ చాలా ప్రమాదమైనదని ఇప్పుడు తెలుసుకున్నాగా. శపించబడిన శాపగ్రస్తమైన జీవితాన్ని మనం ఏలబడి ఎందుకు చేస్తుందో తెలుసా? ఆ రోజు వారిరువురు ఆ మాట వినకపోయి ఉంటే ఈ రోజు మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళం. హల్లెలూయా. మరొకరిని మీకు గుర్తు చేస్తాను, మరొక జంటని. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 5వ అధ్యాయము అననీయ అనే ఒక మనుష్యుడు భార్యైన సప్పీరాతో సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకయే వీళ్ళు ఏం చేస్తారో చెప్పనా? పేతురు గారి పరిచర్యలో వీరేమన్నారంటే, అయ్యా ఆ ఖర్చు మేము ఇస్తామండి, ఆ డబ్బులు మేము ఇస్తామండి, మీ పరిచర్యకు మేము ఇస్తామండి, మీకు ఏం కావాలో మాకు ఒక పొలం ఉంది, ఆ పొలం అమ్మేసి ఎన్ని డబ్బులు వస్తే అన్ని డబ్బులు మీకు ఇచ్చేస్తామండి. ప్రేమైన దేవుడు పెట్టారు. ఒక్క మాట జ్ఞాపకం వచ్చింది. మాట ఒక్కండి ఎవరికి, అందులోకి దేవుడికి అసలు ఉంటాడు. ఇచ్చి ఒక పని నువ్వు చేస్తానంటే వెనక్కి లాగి పట్టుకో. అది ఇచ్చేదన్నా కొని ఇచ్చేదన్నా ఏదైనా ఇవ్వాలనుకుని ఇచ్చేయడమే. హల్లెలూయా. వాళ్ళు ఇచ్చే దాంట్లో ఎన్నడూ కూడా ఆశపడతారు. ఇచ్చే దాంట్లో ఎప్పుడు ఆశపడకండి. ఎవరని నిన్ను అడగరు, ఎవరు దైవజనుడే కాదు, ఎవరు మమ్మల్ని అడగరు. ఇస్తానని నువ్వు ఇచ్చిన మాట మాత్రం తక్షణమే. హల్లెలూయా. ఇక్కడ ఈ భార్య భర్తలు ఇద్దరు అలాగే చేశారండి. ఏం చేశారు తెలుసా? అననీయ అనే వ్యక్తి, తన భార్య పేరు షపీరా. వీరు ఇరువురు ఏం చేశారంటే పేతురు గారికి చెప్పారు, అయ్యా నాకు ఒక పొలం ఉంది, ఆ పొలం అమ్మేసి ఆ పొలం అమ్మిన ప్రతి రూపాయి మీకు ఇచ్చేస్తాము అన్నారు. దైవదాసుడు ఏమనంటారు? నిజమేనా? పక్కగా అన్నాడు. అవును సార్, అంతే పక్క, క్లియర్ అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? చదవండి, అండర్లైన్ చేసుకుని అందరూ. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1 నుండి 11 వచ్చినానా? తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మేమా. అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు.
అననీయ ఈ భూమి వేళలో ఆ. కొంత దాచుకొని ఆ. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఆ. సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? హల్లెలూయా. పాప ఇస్తానన్న మాట వాస్తవమే, ఇవ్వాలని ఉంటే కదండి ఇస్తానని చెప్తాం. కానీ తన హృదయాన్ని ఎవరు పాటు చేసి సాతాను హృదయమును ఈరోజు చాలా మంది సహోదరులు ఇవ్వాలనుకున్నప్పుడు ఇంత ఇస్తానని కాదు, ఇది ఇస్తానని కాదు, ఇమ్మని కాదు, ఇవ్వకపోతే ఉండు, నో ప్రాబ్లం. కానీ ఇస్తానన్న తర్వాత సాతాను ఏం చేసిందంట? హృదయమును ప్రేరేపించెను. హృదయమును పాడు చేసి ప్రేరేపించి ఎందుకనుకున్నా ఎంత పంపించేస్తావా? ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు అతను పరిచర్యకే ఇవ్వాలా, అపొస్తలులకే ఇవ్వాలా. అపొస్తలులు ఎవరు? ఎవరమ్మా? శిష్యులుగా పరిచర్య చేస్తున్న వాళ్ళు, ప్రవక్తలు. పేతురు గారికి చెప్పాడు, నేను ఇచ్చేస్తానయ్యా, ఎంత వస్తే అంత నేను ఇచ్చేస్తాను అన్నాడు. సరే ఇచ్చే. కానీ భార్య భర్తలిద్దరూ యాగమే అమ్మారు. కానీ ఎంత ఇచ్చారు? కొంచెమే ఇచ్చారు. కానీ కొంచెం కూడా పేతురు గారికి తెలిసిందా? తెలిసిపోయింది. ఏమన్నాడు? పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరిచి, అనయ్యా ననియా కొంత దాచుకొని ఏ వాటిని ప్రేరేపించాడా? దాచుకోమన్నాడా? అంటే ఇది దురాశ కలిగించేవాడు ఎవరు? హల్లెలూయా. ఆ దురాశ తనలోకి ఎప్పుడైతే చేతులకు డబ్బులు రాకముందు చాలా మంది అంటారు, ఉద్యోగం రాకముందు అంటారు, మా అబ్బాయండి ప్రతి నెల ఖచ్చితంగా దశభాగం దేవునికి, ఫస్ట్ సీతం దేవునికి, పరిచయకే. తర్వాత ఆడంటాడు, అయ్యారు నేను మందిరంలో ఉద్యోగం చేస్తున్నాను, నేను మందిరంలో ఒక్క పరిచయం చేస్తానని అంటాడు. వన్స్ ఉద్యోగం వచ్చిన తర్వాత, ఫస్ట్ జీతం వచ్చిన తర్వాత తల్లి అయినా భార్య అయినా ఏమంటారు తెలుసా? వచ్చి నెల ఎత్తాను, ఈ ఉద్యోగం కొరకు చాలా డబ్బులు అప్పులు చేశాను కదా, వచ్చి నెల ఎత్తాను. ఈ ఆశీర్వాదం ఎక్కడ ఆగింది? అపవాదికి ఏం చేశాడు? వచ్చే నెల వచ్చేసరికి అయ్యో వాళ్ళు కట్టాలి బాబు, వడ్డీ పెరిగిపోతుంది. దేవుడికి ఇచ్చిన మాట ఇది. మళ్ళీ ఫోన్ చేస్తానే, అవో కొంచెం పరిచర్యలో అభావాలు కలిసిపోతాను. దేవుడికి అసలు మన మాట ఇవ్వకూడదు. ఇచ్చినా హల్లెలూయా. ఈ అననీయ అనేవాడు ఏం చేశాడంటే, దేవుడికి నేను ఇచ్చేస్తాను, పరిచర్యకి నేను ఇస్తానని పేతురుతో మాట్లాడి ఇచ్చేటప్పుడు ఏం చేశాడు? సగమే ఇచ్చాడు. పేతురు ఏమన్నాడు? అననీయ అపవాదిని ప్రేరేపించాడా? నీ మనసు, నీ హృదయంలో వాంఛ కలిగించాడా? కోరిక కలిగించాడా? నా భూమిని అమ్మడం ఏంటి, వాళ్ళకి ఇవ్వడం ఏంటి, నాకు మాత్రం కొంచెం ఉండాలి కదా అని అనుకున్నావా? అలా అనుకునేటట్టు చేసాడా? భార్య భర్తలతో అండర్స్టాండింగ్ వచ్చేసాడు. చదవండి ఒకసారి. అది ఆ. కొత్త ఉన్నప్పుడు ఆ. ఇదే కదా, ఆ. అమ్మిన పిమ్మట ఆ. అది వశమై ఉండలేదా? ఆ. ఎందుకు ఈ సంగతి నీవు హృదయములో ఉద్దేశించుకున్నావు? ఆ. నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడుతువని. హల్లెలూయా. ఎవరితో అబద్ధం ఆడుతున్నాడు? దేవునితోనే దేవునితోనే అబద్ధమాడు. అబద్ధం ఆడుతున్నాడు. అననీయ, అననీయ ఈ మాటలు వినుచూనే పడి ఆ. ప్రాణము విడవగా ఆ. వినిన వారికందరికీ మిగుల భయం కలిగెను. హల్లెలూయా. అప్పుడు చూసావా? అబద్ధం ఆడినందుకు, తన హృదయంలో దురాశ కలిగినందుకు, అబద్ధం ఆడినందుకు వెంటనే ఏమైనా మాట్లాడుతుండగానే
దేవుడు ఏం చేశాడు? అననీయని హల్లెలూయా, పడిపోయాడు 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 చనిపోయాడు. పోలే, భర్త చనిపోయాడు. ఈసారి భార్యని పిలిపించారు. చదవమ్మా. ఇంచుమించు ఆ. 3 గంటల సేపటికి ఆ. వారి భార్య జరిగినది ఎరుగక ఆ. లోపలికి వచ్చాడు. ఆ. అప్పుడు పేతురు, ఆ. మీరు ఈ భూమికి ఆ. ఆ భూమిని ఆ. ఎంతకే అమ్మితిరా? ఆ. నాతో చెప్పమని ఆమెను అడిగాడు. ఆ. అందుకు ఆమె, ఆ. అవును ఎంతకే అని చెప్పాడు. అందుకు పేతురు, చూసారా ఏమన్నది ఆవిడ? ఎంతకే అమ్మావు. అంటే ఈ లెక్కనాలు ఇద్దరు ముందుగానే పేతురు గారు నిన్ను అడిగినవన్నీ ఎంత అంటే నువ్వు ఎంత అంతే, నేను అదే. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ లో ఉండి రేపు దేవుని పెట్టారా ఒక్కసారి విన్న వాక్యాన్ని బట్టి నిన్ను నువ్వుగా ఒక్కసారి సరి చేసుకోండి. పేతురు గారు ఎరిగేటప్పుడు తన దురాశపడి అబద్ధం ఆడిన దానికి మరణం. దురాశతో ఏమొచ్చింది? మరి భార్యని పిలిచినట్టు కూడా భార్య ఎలా ఉంది? ఇదే వచ్చిందండి. తనేమైంది చూడండి. అందుకు పేతురు, ఆ. ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు ఆ. మీరెందుకు ఏకీభవించిరి? మీరెందుకు దేవుని శోధించడానికి ఏకీభవించారు? అపవాది వాళ్ళిద్దరిని ఏం చేసింది? వేరేపించేసింది. అపవాది వాంఛ కలిగించినప్పటికీ దానికి వాళ్ళు ఏమైపోయారు? ఛీ, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది నాలో? ఒక యవనస్తురాలు అంటే అండి, వాళ్ళు తప్పుగా మరి చెప్పొచ్చో లేదో తెలియదు, సాకలి కులస్తారు. అమ్మాయి మార్బల్స్ పొందుకుంది. అమ్మాయి హాస్టల్లో చదువుకుంటుంది. ఆ అమ్మాయికి ఒక స్నేహితురాలు ఉంది. ఈ అమ్మాయి ఎప్పుడు దేవుడు వాక్యమే. అయితే ఒకరోజు ఇద్దరు బయటికి వెళ్తే అక్కడ గోడ మీద ఒక అసభ్యకరమైనటువంటి ఒక పోస్టర్ చూసిందంట. చూస్తే వెంటనే ఉదయం చలించిపోయి తన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉందట. అయ్యా, నా కన్నులు ఆ గోడ మీద ఉన్నటువంటి ఒక పోస్టర్ చూడాలని ఆశ కలిగించి, ప్రభా ఇదిగో ఈ కన్నులు నిజంగా నా ఆత్మీయతకు అడ్డుపడినట్లయితే తీసే అని చెప్పి రాత్రి నుండి ప్రార్థిస్తున్నాను. ఇది చూస్తున్న స్నేహితురాలికి జస్ట్ వాళ్ళకి వస్తుంది కదా, సరదాగానే ఉంది కదా, బట్టలు లేకుండా ఉంది కదా. మరుసటి రోజు అలా ప్రార్థన చేస్తున్నాను. రాత్రి పగలు అలా ప్రార్థన చేస్తుంటే అప్పుడు అన్నదంట, తన పక్కన వెళ్ళి తిన్న మోకరించి ప్రార్థన చేస్తుందంట. తన మోకాల నుంచి లేచిన తర్వాత నువ్వెప్పుడు మోకలు వేసావంట. అప్పుడు అన్నదంట, నువ్వు ఏసేను క్షమించు 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 అని నువ్వు ప్రార్థయపడుతున్నప్పుడు ఒక వాల్ పోస్టుకే నువ్వు చూసినందుకు నీ కన్నులు తీసేయమని ప్రార్థయపడుతున్నావే. ఏదో నువ్వు అలా ఉండవులే అని నేను అనుకున్నాను, కానీ ఇందులో సత్యం అనేది లేకపోతే నువ్వు దేవుని పాదాలు అసలు పట్టుకోవు కదా. అలాంటి సత్యమైన మార్పు నాకు కావాలని నీతో పాటు నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఉన్నామా? ఈరోజు చాలా మంది అలాగే ఉన్నాం. అపవాది ఏది ప్రేరేపిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ అపవాది ప్రేరేపించే దాన్ని దేవుడి యొద్దకు తీసుకొచ్చి కాల్చి వేయాలని మీకు తెలియట్లేదు. ఒక వాంఛ నీలో కలిగినప్పుడు నీ మోకాలేసి ప్రభువా ఏంటిది? ఈ కోరిక నాలో ఎందుకు వస్తుంది? ఇది అసహాయమైనది, ఇది నీకు విరుద్ధమైనది. దేవుని అడుగుతున్నావా? నిజంగా ఆ రోజు అపవాది నువ్వెందుకు నాకు చెప్పాలా? నువ్వెవడివే? మేమెవరు బాధ్యత మమ్మల్ని నిలబెట్టినాడు మా యజమానుడు వచ్చే వరకు మేము నమ్మకంగా ఉంటామని నిజంగా అవ్వమ్మ పళ్ళ బుద్ధి చెప్తే అపవాది ఏమయ్యాడు?
పారిపోయి ఉండేవాడు. ఈ రోజు నువ్వు నేను అది ఖండితపూర్వకంగా వాక్యం వింటున్నా కాబట్టి వాక్యానికి విలువ మనము మన ఇష్టానుసారమైన రీతిలో నడుస్తూ ఆ అపవాది కలిగించి ప్రతి ఒక్కరిని నువ్వు పట్టుకుంటుంటే ఈ రోజు నువ్వు పడిపోవడానికి, ఈ రోజు నువ్వు నాశనం అయిపోవడానికి, ఈ రోజు నువ్వు మరణాన్ని కొని తెచ్చుకోవడానికి ఎంతో ఆశ కాదంటారా? నమ్మిన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విడిచిపెట్టలేకపోతున్నాం. ఎందులోనూ ఈరోజు మందిరానికి వెళ్దాం అని మాట్లాడుకుని వచ్చేవాళ్ళు ఉంటారు, కానీ ఏదైనా ఒక పనికి మాలిన పని మనం చేసేటప్పుడు మాత్రం మంచిగా ముచ్చటిస్తాం. అననీయ ఆ సఫీరా ఇద్దరు కూర్చుని ఏం చేశారు? ఈ డబ్బులు బీరువాలో ఎత్తాను. ఆ పేతురు గారు ఖండించాడు. ఎంతేనా? అలాగే నన్ను అడిగారు, నేను అది పిచ్చోలాగా. పేతురు సావుకుడే, కానీ పేతురుని ఏర్పాటు చేసుకున్నాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. పేతురు నిలబెట్టింది ఎవరు? పేతురు చేత ప్రేరేపించి అడిగినందు వారు. ఈరోజు నువ్వు ఇస్తున్నావే, ఇచ్చేది ఎందుకు? నిజంగా చెప్తున్నాను, ఈరోజు మీరు అందరూ డబ్బులు ఎక్కువ కొడితే ఎన్ని ఎక్కడ చెప్తే ఇగో దీంతో ప్రారంభించాము. అవునా? 4 సంవత్సరాల కింద అది ఉంటూ ఉండేది మన దగ్గర. ఈరోజు ఎన్ని ఉన్నాయి? మనసుకు ఒక మైక్ ఉన్నది, అందరూ తీస్తే దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు 1,00,000 రూపాయలు దాటింది మన దగ్గర సామాను. దేవుడికి ఇవ్వాలనుకున్నప్పుడు ఎప్పుడు వెనకడకు. దేవుడికి దగ్గర అబద్ధం చెప్పినట్టు కాదు. ఆ అబద్ధానికి ఏముందో తెలుసా? యోధా, ఇస్కరియోతు యోధా దేవుడి శిష్యుల్లో ఒకరిగా పిలువబడేవాడు. దేవుడి శిష్యుల్లో ఈ రోజు పేతురు గురించి, ఈ రోజు తోమా గారి గురించి, ఈ రోజు అందరి గురించి మనం ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం. మరి ఇస్కరియోతు యోధా అనేసరికి అంటున్నాం. ఎందుకు అమ్ముకున్నాడు? ఎందుకు అమ్ముకున్నాడు తెలుసా? మీలాగే నాలాగే విన్న దానికి చేసిన పరిచర్యకి లోబడక నేనా ప్రభువా అంటున్నాడు. ఇదిగో నన్ను అప్పగించిన వాడు చెయ్యి పాత్రలో ఉందనంటే నేనా ప్రభువా? నువ్వే ఏమయ్యా? చెట్టుకి వ్రాలాడుతున్నా కానీ బుద్ధి తెలలేదు. హల్లెలూయా. పేగులు బయటకు వస్తేనే కానీ నీకు బుద్ధి తెలలేదు. ఈ రోజు వాక్యం వింటున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం వింటున్నావు, బైబిల్ చదువుతున్నావు, మరి ఎందుకు నువ్వు దురాశ తెచ్చుకుంటున్నావు? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? నువ్వు దేవుని లోపడితే అపవాదిని జయిస్తావు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవునికి విన్న వాక్యాన్ని బట్టి లోబడండి. అపవాదిని ఎదిరించండి. హల్లెలూయా. 3 మరణాలు మీకు చూపించాం. మొదటి మరణం ఎక్కడి నుంచి వచ్చింది? దేని వల్ల వచ్చింది? దేని వల్ల వచ్చింది? అక్కడ అపవాదే. రెండోది ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అననీయ నుండి, సఫీరా నుండి. మూడోది దురాశ వల్ల ఎక్కడి నుంచి వచ్చింది? ఇస్కరియోతు. ఈ ముగ్గురు ఎవరు ప్రేరేపించారు? ఈ ముగ్గురు ఎందుకు మరణించవలసి వచ్చిందంటే ఈ ముగ్గురు శాపగ్రస్తులు అవడానికి కారణం అపవాది. దేవునికి లోపడకపోవడం వల్ల వచ్చిన ఏమయ్యా?
అదేం బ్రతుకునేది? ఇస్తానన్నా ఇచ్చే, లేకపోతే ఉందా? నువ్వు దేవుడి కొరకే కదా ఇస్తానన్నా, ఇచ్చే అని నిజంగా సఫీరా చెప్పిన అలా ఉంచకూడదు, దేవుడికి ఇచ్చేయాలని అననీయ సఫీరుతో చెప్పిన ఈరోజు వారి జీవితాలు ఎలా ఉన్నాయి? అద్భుతంగా ఉన్నాయి. యోధానే ఏమి యేసు ప్రభువుని ఎంత కమ్మేస్తామంటే ఆ 30 వెండి నాణేలు తీసుకోవడానికి ఇష్టపడ్డారు, కానీ ఆ యేసు ప్రభువుని అమ్ముతానా అని వాళ్ళ చేతిలో చచ్చిపోయంటే ఈ రోజు ఏమై ఉండేవాడు? మా దేవుడు ఆ యూదుల రాజుగా పిలువబడిన యేసయ్య రక్షకుడుగా అభిషిక్తుడుగా ఈ లోకానికి వచ్చిన వాడిని అమ్మమంటావా నువ్వు అని చెప్పి తిరగబడితే ఈ రోజు నిజంగా అందరిలో చచ్చిపోయి ఉంటే ఈ రోజు ఒక గొప్ప పేరు లేదు. నమ్మిన తండ్రి కొరకు ప్రాణం త్యాగం చేసిన వాడిగా ఉంటుంది. ఏ పేరు చచ్చిపోలేదా? తల కిందులుగా సిరివేయబడ్డారు, తల నరకబడ్డారు, బతుకుండగానే 7 గుడ్లు వేశారు. బ్రతుకున్నప్పుడే చల మరిగే నూనె తీసుకెళ్ళేసారు, చర్మం ఒలిచేశారు బతుకుండగానే. ఎవరి కొరకు? అందుకే వారు అంత సాక్ష్యంగా ఉన్నారు. శఫను రాళ్ళతో పట్టబడ్డారు, కానీ దేవుడి ఆత్మతో ఈ రోజు కూడా మనం అందరం బలంగా చెప్పుకున్నాం. నిజంగా ఇస్కరియోతు యోధ దేవుడు బోధనలు విన్నాడు, ఉపమానాలు విన్నాడు, అద్భుతాలు చూశాడు. గుడ్డువారిని, మోగవారిని, చెవిటివారిని 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా 12 గంపలు, 7 రొట్టెలు కొన్ని చేపలు 4,000 మందికి పంచగా 7 గంపలు. ఇలాంటి అద్భుతాలు కళ్ళ ముందు కనబడినప్పటికీ, రోగాలను స్వస్థపరిచినప్పటికీ, లాజరు లాంటి వారిని మరణము నుండి ఎదవరాలి కుమారుని యాయిరు కుమార్తెను లేపినప్పుడు చూసినాడు. ఇలాంటి వాడిని నేను చంపవాలని, ఇలాంటి వాడిని నేను అమ్మాలని. ఈ రోజు మందిరంలో చేరు మీరు అందరూ కూడా దైవ వర్తమానాలు వింటున్నారు, లోపల జీవిస్తున్నారు, దుర్వాసన చేత అబద్ధాలు ఆడి బ్రతుకుతున్నారు. మనకి ఇంకెక్కడ ఉంటుంది? దేవుడి రక్షణ రావాలంటే ఎలా వస్తుంది? దేవుడి కాపుదల కావాలంటే ఎలా వస్తుంది? హల్లెలూయా. భర్త మరణించిన 3 గంటలకి భార్య వచ్చింది. భార్యను అడిగాడు పేతురు, ఏది ఎంతకన్నా ఉంటే అంతకండి, మా ఆయన ఎంత చెప్పాడు అంతకన్నా. ఏమైంది? భార్య కూడా మరణించింది. హల్లెలూయా. భార్య కూడా మరణించింది. దేవుణ్ణి మోసం చేస్తే మనం ఎర్రపోగలం. దేవుడు మోసపోయేది నువ్వే. ఆదాము అవ్వలు దేవుడు మోసం చేశారని సంఖ్యలు గుర్తుకుంటే ఆదాము అవ్వలు మోసపోయినా దేవుడు మోసపోయినా? ఇదిగా పాము నిన్ను మన మీద కొడతావు, నువ్వు నీ గర్భఫలాన్ని మోస్తావు, కంటావు, వ్యాధులతో కంటావు. ఇదిగో నీకు మరణం అని చెప్పించబడ్డారు. ప్రియమైన దేవుని పెట్టారు, ప్రియమైన దేవుని పెట్టారు. ఒక్కసారి నేను పరిచయం చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయండి. హల్లెలూయా. ఇప్పుడు మనలో నిజంగా వాక్యం వింటున్న వారిలో ఎక్కడైనా ధనాపేక్ష కానీ, దురాశ కానీ, జారత్వం కానీ, విగ్రహారాధన కానీ, అపవిత్రత కానీ, కామతురత కానీ ఉన్నట్లయితే చంపేయండి. ఇది దేవునికి విరోధమైనది. హల్లెలూయా, హల్లెలూయా. రోమా రాసిన పత్రికలో 1:22 చూడండి. ఈ హేతువు చేత వారు తమ హృదయాల దురాశలను అనుసరించి
తమ శరీరాలను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగిస్తున్నాడు. ఆ విధంగా కాకుండా చివరిగా నేను చివరి మాట చెప్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 1:15 దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాప పరిపక్వమై మరణమును కనెను. చూసారా, ముగ్గురిని చూపించాను. ఆదాము, హవ్వ. ఏదైపోయింది వాళ్ళకి? దురాశ పాపముగా మారి వారికి శాపము మరణము తెచ్చింది. అననీయ సఫీరా అనే వాళ్ళు భార్య భర్తలుగా అపవాది ప్రేరేపణతో దురాశ కలిగి ఆ దురాశ పాపంగా మారి వారు మరణించవలసి వచ్చింది. మరి దేవుని శిష్యుల్లో ఒకడుగా పిలువబడుతున్నటువంటి ఇస్కరియోతు యూదా మరి దేవుని అపొస్తలులలో ఒకడిగా పిలువబడే అవకాశాన్ని కోల్పోయి దేవుని ఉపమానానికి లోబడిన జీవితము దురాశ చేత పాపముగా మారి పరిపక్వమై మరణించవలసి వచ్చింది. నేను చెప్తున్నాను, వాక్యం అంటున్న మీకు ఏ విధమైన మార్గం కావాలి? హల్లెలూయా. ఇవ్వాలనుకున్నావనుకో, ఒకవేళ ఏదైనా తప్పుడు ప్రేరేపణ కలిగినప్పుడు ఆ ప్రేరేపణ మంచిదా చెడుదా నువ్వు మోకరించి ఉపవాసం ప్రార్థించు. ఎవడన్నా ఏదైనా చెప్పినాడు గుట్టెత్తువలే గుట్టెత్తులాగా వెళ్ళిపోతావు. ఏ గోతులో పడిపోతావో. మనుషుల మాట అస్సలు అలక్ష్యం. దైవ దోషుల దగ్గరకు వచ్చి తీర్మానం తీసుకో. ఆమె చాలాసార్లు చెప్పాను మీరు, ఆ చెల్లికి పాస్టర్ గారు అబ్బాయిని నాకు ప్రేరేపణ ఇచ్చాడు. నాకు ఈ అబ్బాయితోనే వివాహం కనపడుతుంది అని నేను చెప్పాను. నాకు దర్శనం ఇచ్చాడు. పాస్టర్ గారు అన్నారు, నాకు దర్శనం ఇచ్చాడు, ఆ అమ్మాయి నా ఇంటి కోడలో తెలుసుకోవాలి. వాళ్ళిద్దరు నేను చెప్పిన వారే భార్య భర్తలు అయ్యారు. నేను చెప్పిన భార్య భర్తలు ఇద్దరికి బిడ్డ కలిగింది. ఎవరు చెప్పారో, ఎవరైతే నా మాటను వ్యతిరేకంగా దేవుడి మాటను త్రోసి వేయాలని ప్రయత్నం చేశారు, వారు కష్టాలు పలు శ్రమల్లో ఉన్నప్పుడు ఈ భార్య భర్తలు ఈ పిల్లలిద్దరే వారిని ఆదుకునే స్థితి దేవుడు దయచేసి. మాస్టర్ గారు అబ్బాయి పిల్లలు త్రాగుబోతు, విచారి, దొంగ, పిల్ల ఎర్రగా బుర్రగా ఉంది. ఏదో మాయమాట చెప్పి నా కొడుకు చేతి అలా పడుతుంది, ఈ అందాన్ని చూసేనా నా కొడుకు నా మాట వింటాడు అనుకుని మప్పి మాటలు చెప్పి మాస్టర్ గారు అంటాడు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి ప్రార్థన చేసి తెలుసా, నేను 700 పాటలు రాసేది తెలుసా, నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు ప్రేరేపించాడు నీకు తెలుసా. హల్లెలూయా. ఈరోజు వాళ్ళిద్దరు చక్కగా ఉన్నారు, మంచి అమ్మాయి, సహస్ర పేరు నేనే పెట్టిన. ప్రియమైన దేవుని బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. పాపం పండిందంటే మరణం, పరిపక్వం అంటే అదే. దురాశ పండితే మరణం, దురాశ పండితే పాపం, క్షమించండి, దురాశ పండితే పాపం, ఆ పాపం మరణం. పాపం వల్ల వచ్చే జీవితం. ఇప్పుడు చెప్పండి, ముగ్గురికి ఏది కలిగింది? ఈరోజు మన జీవితాలు ఎలా తయారవడానికి కారణం వాళ్ళిద్దరూ వారు చేసిన దురాశ కలిగిన పాపంలో కూడినటువంటి శాప బ్రతుకులు మనవి. అననీయ సఫీరా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనగా కలిగినటువంటి మరణం.
దేవుడు పురాణాలు విన్నట్టుగా నటించి దేవుణ్ణి అమ్మడానికి వెండి నాణ్యాలకు లోపడిపోయినటువంటి ఇస్కరియోతు లాంటి స్వభావం కలిగినటువంటి వాడికి కలిగింది మరణం. ఈరోజు మీరందరూ చదువుకున్న వారు ఉన్నారు, చదువులేని వారు ఉన్నారు. మీకు నేను బల్ల కొత్త చెప్పే మాట ఇది. మీలో అలాంటి ఆకాంక్ష ఉంటాయి. ఎవడైనా ఉచిత సలహాలు ఇస్తే మొట్టమొదటికి వినకండి. విన్నారా? ఒక రోజు అది త్వరల సెకండ్ లాగా ఎక్కడ వేస్తుందో తెలుసు, కన్నం ఎక్కడ పడుతుందో తెలుసు. మామూలు సెకండ్ అయితే రాడు కన్నంతోనే వస్తుంది పైకి, కానీ త్వరల సెకండ్కి అలా రాదు. ఆ కన్నం మనం పెట్టుకోవాలి. హల్లెలూయా. ఈరోజు నేను మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, దురాశ ఈలోకి రాకుండా వాక్యానికి చోటు, విన్న వాక్యాన్ని త్రోసిపుచ్చుకోకుండా కనీసం నేను నిజంగా చెప్తున్నాను, నిజమైన జ్ఞానవంతురాలుగా ఉండాలంటే విన్న వాక్యాన్ని నేరుగా నీ ఇంటికి పట్టుకెళ్ళి, నీ ఇంటికి పెట్టుకెళ్ళి 2 నిమిషాలు ప్రార్థించండి. అప్పుడు అన్నది ఇంకెక్కడ మధ్యలో ఈ ఆశీర్వాదం వాక్యం. నేరుగా నీ ఇంటికి పో, పాలు కడుకో, లోపలికి వెళ్ళు, ఒకరించి ప్రార్థన. ఈరోజు ఆదాము వాళ్ళ గురించి, దురాశ గురించి కలిగిన మరణము, శాపం, అబద్ధము, దురాశ వల్ల కలిగినటువంటి మరణము, భార్య భర్తలు కలిగిన మరణం, అందులోని స్త్రీయే, ఇందులోని స్త్రీయే. అలాంటి స్త్రీగా నన్ను ఉంచకండి. అందులోని భర్త ఉన్నాడు, ఇందులోని భర్త ఉన్నాడు, ఇక్కడ మగవాడు ఉన్నాడు. ఈ మగవాడిలో ఉన్నటువంటి తత్వం మాకులో ఉంచుకొని మీరిద్దరు కలిగి ప్రభు. ఇప్పుడు అర్థమైందా? ఈరోజు ఉన్న వాక్యం అర్థమైందా? అందుకే తండ్రిగా బాబు సినిమాలకి వెళ్ళకయ్యా, చెడు స్నేహం చేయకయ్యా అని ఎందుకంటే అనుకున్నాం. ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవుతాయో మనకు తెలియక మన వాళ్ళు అంటారు, వాళ్ళ అబ్బా గొడవలు అలాంటి గొడవలు మాట దేవుడు ఎప్పుడైనా తినేద్దాం, నువ్వు పోతావు. హల్లెలూయా. ముందు మనకి భవిష్యత్తు ఉండదు. అలా ఉండే వరకు మనం ఉండకూడదు. మీరందరికీ అర్థమైంది అనుకుంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడి మాటను విన్న వాక్యాన్ని ఆయన చెప్పాడు వాగాడు అనుకుంటే నాకేమి కలుగుదు, కానీ అననీయ సఫీరా వ్యక్తమైపోయింది జీవితం. ఒక్కరు కాబట్టి ఒక్కరు బ్రతకలేదు. అబద్ధం ఆడతాడా నా మగుడు, ఎంత నమ్మేమని చెప్పిందో చెప్పలేదు. నా దేవుడు నేను నమ్ముకోనా అని అక్కడ ఇసుకనే తీరుదా కూడా తెగబడ్డాడు, చచ్చిపోయాడు. అలాంటి జీవితం మనకు వద్దు అనుకున్న వారందరూ లేచి నిలబడండి. దేవుడు ఈ రోజు మనతో పాటు మాట్లాడతాడు. స్తోత్రం. ప్రతి ఒక్కరు లేచి నిలబడండి. ప్రతి ఒక్కరు లేచి నిలబడాలి. ఓ మానవా, నీ పాపం మానవా, నీ బ్రతుకు మార్చుకోవా. నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే బ్రతుకుచున్న చెడును నీ దేహము, పాపములోనే మరణించిన తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్న చెడును నీ దేహము, పాపములోనే మరణించిన తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. కొత్తగా చెప్పలేదుగా. ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందవు, ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందవు, ఎంతకాలము దేవుని మాటను ఎదురించదవు, ఎంతకాలము దేవుని నీవు పుత్రపడతావు, ఎంతకాలము దేవుని విడిచి కూడా ఎంతకాలము దేవుడు లేక
బ్రతుకుచుందువు ఎంతకాలము దేవుని మాటను ఎదురించదవు ఎంతకాలము దేవుని నీవు దుఃఖపడుతువే యేసయ్యే నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను యేసయ్యే నిన్ను రక్షించి పరమున చేతును యేసయ్యే నీ పాపము కొరకు యేసయ్యే నిన్ను రక్షించి పరమున చేతును మానవా నీ పాపం మానవా యేసయ్యే చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. రెండు చేతుల పైకి పరిశుద్ధానికి వందనాలు. ప్రతి ఒక్కరు రెండు చేతుల పైకి అడిగేస్తాను అడుగు. స్తోత్ర స్తోత్ర స్వర్గతి విన్న వాక్యంలో ఏదైనా నువ్వు సరి చేసుకోవాల్సిందంటే అయ్యా మేము ఫ్రీగా ఉండి ప్రభా నేను యేసయ్య మాకు మేమే తెచ్చుకుంటున్నాం ప్రభా మేము పాపడుతున్నాం దేవా విన్న వాక్యం ప్రకారంగా జీవించుకోగలిగే జీవితాన్ని మాకు దయచేయండి అయ్యా నీకు తెలియదంటే ఏది కూడా లేదనే భయంతో ప్రభా నాయనా అయ్యా నీ చెంతకు పరుగులాడి నువ్వు ఇచ్చిన వాక్యం ప్రకారంగా మేము నడుచుకున్న జ్ఞానాన్ని మాకు ఇవ్వండి ప్రభా. స్వరమెత్తి నేను మీ దగ్గరికి వస్తున్నాను. ఎవరు స్వరమెత్తి చేయకపోయినా పిలుస్తాను వాళ్ళు. నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా యేసయ్య మేము పాపము చేసి ఉన్నాము తండ్రి. అయ్యా నేను నమ్మి ఉన్నాము ప్రభా. అయ్యా నీకు తెలియదనుకోని ప్రభా మేము నటిస్తున్నాం దేవా. అయ్యా అన్ని దేవుడు అని అయ్యా రావాలి మేము చూడలేకపోతున్నాం. ఒప్పుకోవాలి మనం ఒప్పుకోవాలి. అపవాది ప్రేరేపణలు వస్తున్నాయేమో దేవుడికి తెలియపరచు. నీకు తెలియపరచు వారు ఉన్నారేమో నీ మీద నువ్వు పాడు చేయాలనుకున్న వారు ఉన్నారేమో. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. గొప్ప దేవుడు జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు. మహిమ కలిగిన మహోన్నతుడా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. సమాధానకర్త నీకు వందనాలు. దేవాన్ని కృపను బట్టి చక్కని వర్తమానము నైనా ఇదిగో శాపగ్రస్తమైనది కేవలం దురాశ వల్లే కలిగింది నా తండ్రి. మరణము దురాశ వల్లే కలిగింది నా తండ్రి. అయ్యా నీ ఆశీర్వాదాలకి నీ అభిషేకానికి దూరపరిచేది అపవాది ప్రేరణ నా తండ్రి. మొదటి అపవాది ప్రేరణ మాలో లేకుండా ఈ వాక్యానికి లోబడి అపవాదిని ఎదిరించే శక్తి మాకు దయచేయబడి కాక ఉన్నతుల ఆత్మతో నింపబడును కాక ఉన్నతుల అభిషేకంతో నీ కృప చెప్పి నడిపిస్తారు. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమలను అడిగి పొందుకుంటా పరమ తండ్రి.